ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్కు మళ్లీ చుక్కెదురైంది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. బెయిల్ పిటిషన్పై తదుపరి ఆర్డర్ వచ్చే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరారు. దీంతో కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీ సీఎం అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే వరకు వేచి చూడాలని చెప్పింది. ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్కు మళ్లీ చుక్కెదురైంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. బెయిల్ పిటిషన్పై తదుపరి ఆర్డర్ వచ్చే వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరారు. కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీ సీఎం అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే వరకు వేచి చూడాలని చెప్పింది. ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.